హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. గైస్, ఈరోజు ఇంకొక జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో గైస్, ఈరోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి గ్లోబల్ లాజిక్ కంపెనీ నుండి. సో వీళ్ళైతే మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. డేట్ వచ్చేసి 13th July. టైమింగ్స్ వచ్చేసరికి 9 AM to 1 PM అండ్ అడ్రస్ వచ్చేసరికి జూబ్లీ హిల్స్. ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వీళ్ళైతే జాబ్ టైటిల్ వచ్చేసి అసోసియేట్ అనలిస్ట్కి వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి అందుకే మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అనేది ఫస్ట్ చూసేద్దాము. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎనీ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. అంటే ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ, అంటే బీటెక్, బీఈ, లేదు అంటే బీఎస్సీ, బీఏ, బీకామ్. సో ఇలాగ బ్యాచులర్స్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ మాట. సో ఇక్కడ పర్టికులర్ బ్యాచెస్ కూడా మెన్షన్ చేశారు. పాస్ అవుట్ ఇయర్ వచ్చేసరికి 2018, 19, 20, 21 అండ్ 2022 వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. బట్ మనకైతే కంపల్సరీ పీసీ అండ్ సిఎంఎం అయితే ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది అని చెప్తున్నారు. బట్ ఇక్కడ బెనిఫిట్స్లో వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మెన్షన్ చేశారు. అంటే 100% నాట్ షూర్ అండి వాళ్ళు కూడా. అంటే ఈ కోవిడ్ సిచ్యువేషను, ఈ క్లైమేట్ సిచ్యువేషన్స్ని బట్టి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇస్తే కనుక అలవెన్సెస్ అనేవి ఎక్స్ట్రాగా ఇస్తాము అని చెప్పి మెన్షన్ చేశారు. బట్ గ్యారంటీగా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అని మెన్షన్ చేయలేదు. మీరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది అని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్తే బెస్ట్. సో ఇక్కడ మనకి శాలరీ కూడా అందుకే చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. 5 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. 2 days మీకు వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ మీకు 2.18 lakh per annum అయితే వస్తుంది. అంటే మనకి ఇన్ హ్యాండ్ 11,400 per month అయితే వస్తుంది. అండ్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లంచ్ కానీ, స్నాక్స్ కానీ, డిన్నర్ కానీ, 2-way క్యాబ్ కానీ. సో ఇవన్నీ అడిషనల్గా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మనకి రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. సో అందుకే మనకి క్యాబ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళైతే ఇనీషియల్గా మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనం జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఏ వర్క్ ఉంటుంది ఏంటి అనేది. బట్ మనకి కావలసిన స్కిల్స్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే వర్క్ అసైన్ చేస్తున్నారో అది మనము టైంకి డెలివర్ చేయగలగాలన్నమాట. అండ్ త్వరగా నేర్చుకోగలగాలి వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇచ్చినా సరే. అండ్ మనం టీమ్ లీడర్స్తో కానీ, టీమ్ మెంబర్స్తో కానీ మనం మింగిల్ అయ్యి వాళ్ళ దగ్గర నుండి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. అండ్ కస్టమర్కి చక్కగా మనము ఆ వర్క్ అనేది డెలివర్ చేయగలగాలి. ఒకవేళ ఏమన్నా ఇంటర్నల్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే ఆ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలి, నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలన్నమాట. సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. మీరు ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నారో మేనేజర్ అండర్లో. సో ఇవన్నీ మనకి కావాల్సిన స్కిల్స్ మాట. సో ఇంకా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అవ్వాలండి. సో దానికి సంబంధించిన లింక్ కూడా వీళ్ళు ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మనకి ఒక గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఏ డేట్, ఏ అడ్రస్. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేశారు. ఏంటి అంటే ఎన్ని ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి అనేది ఇక్కడే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే మనకి ఇనీషియల్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. తర్వాత హెచ్ఆర్ స్క్రీనింగ్ రౌండ్ అనేది ఉంటుంది. తర్వాత ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఫైనల్ రౌండ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనం ఏదైతే ముందు డిస్కస్ చేసామో ఎలిజిబిలిటీ కానీ, కావలసిన డాక్యుమెంట్స్ కానీ, అండ్ ప్యాకేజ్ కానీ, ఇవన్నీ ఇక్కడ కూడా ఈ గూగుల్ ఫామ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే కంపల్సరీ, ఇంకొకసారి చెప్తున్నానండి, సిఎంఎం అండ్ పీసీ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ 1 అని ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు అన్నమాట. లైక్ మీ ఫస్ట్ నేమ్ కానీ, లేదు మీ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ అండ్ కరెంట్ లొకేషన్. అండ్ ఒకవేళ మీరు హైదరాబాద్లో లేకపోతే హైదరాబాద్కి రీలొకేట్ అవుతారా అని చెప్పి అడుగుతున్నారు. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కంఫర్టబుల్లా అని చెప్పి అడుగుతున్నారు. మీకు వైఫై బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉందా అని చెప్తున్నారు. మీ
జెండర్ అడుగుతున్నారు, అండ్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్కి వర్క్ చేయడానికి విల్లింగ్గా అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయండి, అండ్ సెమిస్టర్ మార్క్ షీట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. సర్టిఫికేట్ ఒరిజినల్ ఉందా, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ మీ పాస్అవుట్ ఇయర్ వచ్చేసి అడుగుతున్నారు. ఈ జాబ్ గురించి ఎలాగ తెలిసింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనం నౌకరీ ద్వారా తెలుసుకున్నాం కాబట్టి నౌకరీ అయితే మెన్షన్ చేసేయండి. దాని కింద రిఫరీ ఈమెయిల్ ఐడి మన దగ్గర ఏం లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ అని మెన్షన్ చేసేయండి. ఇక్కడ మీ రెజ్యూమే అండ్ ఆధార్ కార్డ్ ఒకటి అప్లోడ్ చేసేసేయండి. ఇక్కడ ఈ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత ఇలాగ ఒక రెస్పాన్స్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో మీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. సో July 13th 9 AM to 1 PM వాకిన్ డ్రైవ్ స్కెడ్యూల్డ్ అయ్యింది కాబట్టి ఆ మెన్షన్ చేసిన లొకేషన్లో మీరు ఉండండి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. సో గైస్ ఇలాగైతే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసుకొని July 13th ఆ లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వండి. సో ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.